నమస్తే, వెల్కమ్ టు క్యూనిస్. నేను మీ మధు. మిత్రులారా, ట్రంప్ వెనిజులా ప్రెసిడెంట్ని అరెస్ట్ చేసి న్యూయార్క్లోని జైలు పెట్టిండు. అట్లాగే వాళ్ళ భార్యను కూడా నిర్బంధించినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్న చమురు కోసమే అని చెప్పేసి కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి. అలాగే భారత్ పైన కూడా నన్ను మోడీ గారు సంతోష పెట్టట్లేదు, 50% సుంకాలను పెంచుతామని ఇంకో పక్క వార్నింగ్ ఇస్తున్నారు. సో ఇదే అంశాన్ని మనతో పాటు చర్చించడానికి కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ అన్న ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం. ఎట్లా చూస్తారు ఈ మధురోని అరెస్ట్ చేయడాన్ని? అరెస్ట్ అనుకోవచ్చు ఒక రకంగా. వెనిజులా అధ్యక్షుడు మధురో ఆయన జీవిత సహచరి ఇద్దరిని కిడ్నాప్ చేసి అమెరికా న్యూయార్క్లోని జైల్లో నిర్బంధించడాన్ని ప్రపంచ ప్రజలందరూ తీవ్రంగా ఖండించాలని, తక్షణమే మధురో తన జీవిత సహచరిని విడుదల చేయాలని ముందుగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మొదట విషయం ఏమిటంటే, అమెరికా అనేటువంటిది ప్రపంచం పైన గుత్తాధిపత్యాన్ని సాధించాలనుకునేటువంటి ఒక సామ్రాజ్యవాద దేశం. లాటిన్ అమెరికా ఖండంలో అత్యంత ముఖ్యమైనటువంటి వెనిజులా దేశం అనేటువంటిది అక్కడ చమురు ఉత్పత్తికి, చమురు నిక్షేపాలు ఉన్నటువంటి ఒక స్వతంత్ర సార్వభౌమాధికారం కలిగినటువంటి చిన్న దేశం. మధురో ఈ డాలర్ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నాడు, ప్రతిఘటిస్తున్నాడు. మధురో అమెరికా సామ్రాజ్యవాదం మీద తిరుగుబాటు చేస్తున్నాడు అనేటువంటి ఉద్దేశం, అసలు ఉద్దేశం అదే. అమెరికా అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి మూడో ప్రపంచ దేశాల మీద ఆధిపత్యాన్ని చెలాయించడానికి, ఆయా దేశాల యొక్క ఆర్థిక సార్వభౌమాధికారాన్ని కొల్లగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి దేశం అమెరికా. అదే వెనిజులా ఈరోజు లాటిన్ అమెరికా ఖండంలో ఉన్నటువంటి ఒక దేశంగా, అదొక స్వతంత్ర దేశంగా, సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశంగా ఒక దేశ అధ్యక్షుడినే కిడ్నాప్ చేసి తీసుకుపోవటం అంటే ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడం తప్ప మరొకటి కాదు. గతంలో 2000 సంవత్సరంలో మనం సద్దాం హుస్సేన్ను ఇదే రూపంలో అమెరికా ఈ పాత్ర నిర్వహించింది, తీసుకెళ్ళింది, అరెస్ట్ చేసింది, కిడ్నాప్ చేసింది, ఆ తర్వాత ఉరిదీసి చంపడం అనేటువంటిది జరిగింది. అంటే ప్రపంచం న్యాయ వ్యవస్థ అంతా తన గుప్పిట్లో పెట్టుకున్నట్టుగా, తాను చెప్పిందే శాసనం అయినట్టు, తాను చెప్పిందే చట్టం అయినట్టు ఈ పాత్ర ఈరోజు ట్రంప్ ఆధిపత్యం కింద నడుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రధానంగా ఒక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసేటువంటి ఏ రకమైనటువంటి అర్హత అమెరికాకు లేదు. అక్కడ మాదక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పేసో ఇంకోటి ఉన్నాయనేటువంటి చెబుతున్నటువంటి సాకులన్నీ ఉట్టి కుంటి సాకులు మాత్రమే. వాస్తవం ఏమిటి అని చెప్పేసినంటే, అక్కడ ఉన్నటువంటి చమురు మీద ఆధిపత్యం చెలాయించాలి, అక్కడ చమురును క్యాప్చర్ చేసుకోవాలి. అక్కడ వెనిజులా ప్రజలకు ఏ రకమైనటువంటి హక్కులు ఉండటానికి వీల్లేదు. డైరెక్ట్ నేను పరిపాలన చేయాలి. అందుకని అక్కడ ప్రతిపక్షంతో కుమ్మక్కైనటువంటి ట్రంప్ అక్కడ ప్రతిపక్ష పార్టీ కూడా పరిపాలించే పరిస్థితి లేదు. నేను డైరెక్ట్ అక్కడ పరిపాలన చేయాలి. ఒక దేశం యొక్క ప్రజలు వాళ్ళు స్వతంత్రంగా డెమోక్రటిక్గా వాళ్ళ దేశ అధ్యక్షుడిని ఎన్నుకుంటే, ఆ దేశ అధ్యక్షుడినే మార్చేసి నేను పరిపాలన చేయాలని చెప్పేసి అనుకోవటం అని చెప్పేసినంటే ఇది ప్రపంచ నియంతృత్వానికి దారితీసేటువంటిది, ప్రపంచ పెత్తనాన్ని చేసేటువంటిది, ప్రపంచ పోలీసులాగా వ్యవహరించేటువంటి చర్య తప్ప మరొకటి కాదు. అందుకని ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి పైన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. ఇప్పటికీ అమెరికా నగరంలో కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. న్యూయార్క్ నగర మేయర్గా ఉన్నటువంటి మమ్దాని చాలా సీరియస్గా ఖండించాడు. అక్కడే పోటీ చేసినటువంటి ప్రతిపక్ష నాయకురాలు కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. వెనిజులా ప్రజలు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి అమెరికా నియంతృత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారు. ఓ పక్క చైనా, మరొక పక్కన రష్యా, ఇట్లాంటి పెద్ద దేశాలు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. సుమారు 100కు పైగా దేశాలు తమ యొక్క తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మన భారతదేశం పాత్ర అనేటువంటిది చాలా దారుణంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్నటువంటి వైఖరి చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా దేశాలకు కూడా ట్రంప్ గారు ఒక రకంగా వార్నింగ్ ఇస్తున్నారు కదా. క్యూబా లాంటి దేశాలకు, చిన్న చిన్న దేశాలకు మీకు కూడా ఈ గతే పడుతుంది, చెప్పినట్టు వినకపోతే అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాడు. క్యూబా ఒక సోషలిస్ట్ దేశం, కమ్యూనిస్ట్ దేశం. అక్కడ ఫైడల్ కాస్ట్రో నుంచి ఇప్పటి వరకు కూడా అమెరికాకు అతి సమీపంలో ఉన్నటువంటి దేశం. క్యూబాలో ఉన్నటువంటి ఫైడల్ కాస్ట్రోని 200 సార్లు హత్య చేయటానికి అమెరికా ప్రయత్నం చేసింది, కానీ దాన్ని ప్రతిఘటించింది
క్యూబా దేశం. క్యూబా ఒక సోషలిస్ట్ దేశం కావటం వల్ల అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్ట్రైట్గా నిలబడ్డటువంటి దేశంగా ఉంది. సామ్రాజ్యవాదానికి సోషలిస్ట్ దేశాలకు మధ్యలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైరుధ్యంలో అంతర్భాగంగా క్యూబా అనేటువంటిది సోషలిస్ట్ దేశం కావటం వల్ల ఈరోజు అమెరికాకు ఏ రూపంలో కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ నరేంద్ర మోడీ సర్కార్ ఈ లొంగుబాటు వైఖరిని ఎందుకు ప్రదర్శిస్తుంది, అమెరికాకు ఎందుకు అంటగాగాలని చెప్పేసి చూస్తున్నది, భారతదేశం యొక్క స్వతంత్ర అలీన విధానాన్ని ఎందుకు తాకట్టు పెట్టాలని చెప్పేసి అనుకుంటుంది? సంతోషపెట్టట్లేదట కదా. అదే నరేంద్ర మోడీ నన్ను సంతోష పెట్టాలి అని చెప్పేసి ఆ గతంలో నేను పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యలో యుద్ధాన్ని ఆపినటువంటి గనుడిని నేనే అనేటువంటి పద్ధతులలో ఆయనే చెప్పాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపినని నేనే అని చెప్పేటువంటి పాత్ర ఆయన చెప్పాడు. కానీ అసలు విషయం దీని వెనకాల ఒకటి ఉంది. అమెరికా ఇక్కడ మనం వ్యవసాయాన్ని ఎలా అయితే సాగు చేస్తామో అమెరికాలో ఆయుధాల ఉత్పత్తి జరుగుతుంది. ఆ ఆయుధాల ఉత్పత్తి ఎందుకోసం అంటే రెండు ప్రపంచ దేశాల్లో రెండు దేశాల మధ్యలో నిత్యం ఘర్షణ జరగాలి. ఆ ఘర్షణ జరగాలంటే వాళ్ళకి ఆయుధాలు కావాలి. వాళ్ళ ఆయుధాలు అమ్ముడుపోవటానికే ప్రపంచ దేశాల మధ్యలో యుద్ధాలు సృష్టించే పాత్ర నిర్వహించేదే అమెరికా. దాని నాయకుడు ఉన్నటువంటి ట్రంప్ ఈ పాత్ర నిర్వహిస్తున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కానీ పైకి చూస్తే మాత్రం ఇటండి, నేను పెద్దన్న పాత్ర పోషిస్తున్న ప్రపంచానికి అంతటికని చెప్పేసి అన్నాడు. కానీ ఎవరికి పెద్దన్న? ఒక పెద్దన్న ఉంటే ఆ ఇంట్లో తమ్ముళ్ళకి సహకారిగా ఉండాలి, తమ్ముళ్ళకి సహాయకి ఆ దేశంలో ఆర్థికంగా వెనుకబడుతున్నామంటే చేయూతనివ్వాలి. ఈరోజు IMFను, ప్రపంచ బ్యాంకుని, ఇట్లాంటి సంస్థలని, WTOని అన్నింటినీ తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని ప్రపంచ దేశాలని పీల్చుకు తినేటువంటి పద్ధతులలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇండియాకు చూస్తే టారిఫ్లు విపరీతంగా పెంచి ఈ దేశం మీద కూడా తన పెత్తనాన్ని ప్రదర్శించేటువంటి పరిస్థితి ఉంది. అంటే డాలర్కి, యూరోకి, డాలర్కి, రూపాయికి, డాలర్కి, ఇతర దేశాల యొక్క కరెన్సీతోటి యుద్ధం ప్రకటించేటువంటి పద్ధతులలో ఉంటుంది అని చెప్పేసినంటే ఆయా దేశాల మీద ఆర్థిక ఆధిపత్యాన్ని చెలాయించాలనేటువంటి కుట్ర కుతంత్రం దీని వెనకాల ఉంది తప్ప ఎక్కడ కూడా ట్రంప్ పెద్దన్న పాత్ర నిర్వహించడం కానీ పంచాయతీలు పరిష్కరించేటువంటి పరిస్థితి ఉండదు. పంచాయతీలు పెట్టేటువంటి పాత్ర ట్రంప్ నిర్వహిస్తాడు తప్ప పంచాయతీలు పరిష్కరించేటువంటి పాత్ర ఎక్కడా నిర్వహించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలతో పాటు వెనకబడినటువంటి దేశాలు, ప్రపంచంలో పీడిత దేశాలు, ప్రపంచంలో అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సోషలిస్ట్ దేశాలు, ఈ దేశాల పక్కన నిలబడతాడా? తనను సంతోష పెట్టాలి అని చెప్పేసినంటే తమ ప్రజల్ని దోచుకునేటువంటి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మా దేశం మీద ఎన్ని రకాల టారిఫ్లు విధించినా పర్వాలేదు, మా దేశాన్ని మీరు దోచుకున్నా పర్వాలేదు, మా దేశం పైన ఆధిపత్యం చెలాయించినా పర్వాలేదు, మిమ్మల్ని సంతోష పెట్టడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మాట్లాడతారా? ఇప్పుడు తేల్చుకోవాల్సింది నరేంద్ర మోడీ గారే. ఆయన్ని సంతోష పెట్టాలని చెప్పేసి ఎందుకు అంటున్నాడు అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది నేను చెప్పదలిచాను. ఒక రకంగా టారిఫ్లు విధిస్తూ, ఓ రకంగా ప్రత్యక్ష దాడులు, ఇంకొక రకంగా వార్నింగ్లు. అంటే ట్రంప్ కావాల్సింది ఏంటి? సహజంగానే నేను ఇంతకుముందు చెప్పినట్టు అమెరికా అనేటువంటిది సామ్రాజ్యవాద దేశంగా కొనసాగుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ఆర్థిక సంపద అంతా తన గుప్పిట్లోకి రావాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నటువంటిది. ప్రపంచంలో అనేక దేశాల మధ్యలో యుద్ధాలు సృష్టించాలనేటువంటి ఆకాంక్ష కలిగినటువంటిది. వర్తమాన దేశాలన్నింటినీ దాచుకోవాలనుకున్నటువంటి దేశంగా ఉంది. కానీ ఆ దేశంలోనే ట్రంప్ అనుసరిస్తున్నటువంటి వైఖరికి వ్యతిరేకంగా ఆ దేశంలో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈరోజు వెనిజులా అధ్యక్షుడు మదురో తన జీవిత సహచరిని అరెస్ట్ చేసి కిడ్నాప్ చేసి జైల్లో పెట్టిన దానికి వ్యతిరేకంగా అక్కడే పెద్ద ఎత్తున, నేను ఇంతకుముందు చెప్పినట్టు న్యూయార్కు మేయర్గా గెలిచినటువంటి మమ్దాని లాంటి వాళ్ళు, అక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, అమెరికాలో ఉన్నటువంటి యువతరం పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి చేస్తున్నటువంటి ర్యాలీలు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ట్రంప్ యొక్క వైఖరి ఏదైతుందో ప్రపంచం మీద పెత్తనం చేయాలి, పోలీస్ పాత్ర నిర్వహించాలనేటువంటి దాన్ని ప్రపంచం సహించట్లేదు. 100కు పైగా దేశాలు ఇప్పటికే కూడా దాన్ని ఖండిస్తూ ముందుకు రావటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇప్పుడు మోదీ సైలెంట్గా ఉండడం వల్ల ఒక ప్రశ్న వస్తుంది. ఏంటి అంటే, భారతదేశాన్ని ట్రంప్ పరిపాలిస్తున్నాడా లేదంటే మోడీ పరిపాలిస్తున్నాడా? ఒకప్పుడు తెల్లదొరల్ని తరిమిన మనం ఇప్పుడు మళ్ళా వాళ్ళ ఆధిపత్యమే నడుస్తుందన్న ప్రశ్న ఒకటి ఉత్పన్నం అవుతుంది. మోడీ భారతదేశం యొక్క స్వతంత్ర అలీన విధానం పట్ల స్పష్టంగా ఉండగలిగితే ఏ దేశంతో రాజీ పడాల్సిన పని లేదు, ఏ దేశానికి లొంగుబాటు వైఖరి ఉండాల్సిన పని లేదు, ఏ దేశంతో సాగిల పడాల్సినటువంటి అవసరం లేదు. స్వతంత్రంగా మన భారతదేశం యొక్క విదేశాంగ విధానం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి వారసత్వం కలిగినటువంటి దేశం ఇది. 200 ఏళ్ల కాలం పాటు బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా, పెత్తనానికి వ్యతిరేకంగా అనేక మంది అసువులు బాసి
200 ఏళ్ల తర్వాత స్వతంత్ర స్వరాజ్యాన్ని సాధించుకున్నటువంటి దేశం ఇది. ఈ స్వాతంత్ర పోరాటంతో ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తి ఈయన కాబట్టి ఈయన అక్కడ ట్రంప్ లాగా, గతంలో హిట్లర్ లాగా వాళ్ళందరికీ వారసుడిలాగా నిలబడాలని చెప్పేటువంటి పాత్రతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దేశాన్ని తిరోగమనం వైపు నడిపించేటువంటి వైఖరి కలిగినటువంటి మోడీకి మన దేశం యొక్క స్వతంత్ర మన దేశం యొక్క స్వతంత్ర విధానం అనేటువంటిది దానికి తెలియట్లేదు. మన విదేశాంగ విధానం యొక్క స్పష్టత ఏమిటంటే అది సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడేదే మన దేశం యొక్క విదేశాంగ విధానం తప్ప మరొకటి కాదు. మీరు రాజీ పడాలి అని చెప్పేసినంటే, ట్రంప్కు భయపడాలని చెప్పేసినంటే గతంలో చూసాం కదా, ట్రంప్ చెప్పినట్టు విన్న కాలం అంతా కూడా మన దేశం సర్వనాశనం అయ్యేటువంటి పద్ధతులలో ట్రంప్ అనుసరించినటువంటి విధానాలు చూసినాం. కరోనా కాలంలో ట్రంప్ ఏది చెప్తే నువ్వు అది చేశావు. కరోనా కాలంలో దేశంలో కోట్లాది లక్షలాది మంది ప్రజల్ని పిట్టలు రాలిపోయినట్టు రాలిపోవడానికి కారణం మోడీ ట్రంప్ స్నేహం వల్ల జరిగినటువంటిది అని చెప్పేసి చాలా సందర్భాల్లో మనం చూసినాం. ఒకవేళ భారత్ మోడీ చెప్పినట్టు వినకపోతే వెనిజులా మీద ఏ విధమైన దాడి జరిగిందో భారత్ మీద కూడా ఆ విధమైన దాడి జరిగే అవకాశం ఉందంటారా? మోడీ అనుసరించే విధానం పట్టి దాని మీద ఉంటుంది. ఈరోజు ట్రంప్కు వ్యతిరేకంగా స్వతంత్రంగా నికరంగా నిలబడి ప్రపంచ దేశాలు ఖండించినంత మాత్రాన ఈరోజు నీకైతుంది, రేపు నాకైతుంది. ఈరోజు గతంలో సద్దాం హుసేన్కి అయింది, ఇప్పుడు మధురోకి అయింది, తర్వాత మోడీకి కూడా కావచ్చు. అమెరికా అనేటువంటిది తన లాభ నష్టాల కోసం వెతుకులాడుకునేటువంటిది దేశం తప్ప అమెరికా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు చేయూతనిచ్చేటువంటి దేశం కాదు. అందుకని మధురోకు జరిగిన గతి, సద్దాం హుసేన్కి జరిగినటువంటి గతి నరేంద్ర మోడీకి జరగదు అని చెప్పేసి డిసైడ్ చేయడానికి స్కోప్ లేదు. అందుకని అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా నరేంద్ర మోడీ నడుచుకుంటాడా, భారతదేశ ప్రజలకు అనుగుణంగా నడుచుకుంటాడా అనేటువంటిది మోడీ గారు తేల్చుకోవాల్సింది. అంటే భారతదేశ ప్రజలు మాత్రం ప్రపంచ శాంతిని కాంక్షించాలని కోరుకునేటువంటి వాళ్ళు, ప్రపంచంలో ఏ దేశం మరొక దేశంతో యుద్ధం చేయడం సరైంది కాదు అని చెప్పేటువంటి వాళ్ళు, ఒక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి వాళ్ళ జీవిత సహచర్యాన్ని కిడ్నాప్ చేయడాన్ని భారత ప్రజలు ఎక్కడ కూడా అంగీకరించట్లేరు. అమెరికాతో యుద్ధం చేసి భారత్ తట్టుకోగలుగుతుందా? వ్యతిరేకంగా పోతే భారత్ తట్టుకునే పరిస్థితి ఉందంటారా? నువ్వు అమెరికాతో యుద్ధం చేయమని చెప్పేసి భారత ప్రజలు ఎవరు కోరట్లేరు. కానీ ఒక అన్యాయం జరిగినప్పుడు ప్రపంచంలో ఒక దేశం మాట వినకపోతే యుద్ధమే అంటాడు కదా. ఒక అన్యాయం జరిగినప్పుడు టారిఫ్ల విషయంలో మన ఎగుమతులు మన దిగుమతుల విషయంలో మనకు స్పష్టత ఉండాలి. మనం ఎగుమతులు ఎక్కడికి చేస్తున్నాం, మనం ఏవేవి దిగుమతులు చేసుకుంటున్నాం అనే దాని మీద మనకు స్పష్టత ఉండాలి. మనం పంపే వాటి మీద మాత్రం ఏ రకమైనటువంటి టారిఫ్లు పెంచకపోవటం ఇవి జరుగుతుంది. కానీ వాళ్ళ నుంచి వచ్చినటువంటి టారిఫ్లు మాత్రం విస్తృతంగా పెంపు చేయడం ద్వారా మన దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు వాటన్నింటివి కూడా బలహీనపరచబడి మన చేతుల్లో ఏమి లేకుండా పోయేటువంటి పరిస్థితికి మన విధానమే కారణం. అంటే నరేంద్ర మోడీ అనుసరించినటువంటి విధానమే ఈరోజు అమెరికా డాలర్కి మన రూపాయిని తాకట్టు పెట్టేటువంటి పని జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఓకే, చివరిగా ట్రంప్ ఆ తర్వాత మోదీ వీళ్ళ కాంబినేషన్లో భారత్లో ఏం జరగబోతుంది? ఎందుకంటే ఇప్పుడు రష్యా నుంచి ముడి సరుకుని చమురుని మనం దిగుమతి చేసుకుంటే 50% సుంకాలని ఎక్కువ విధిస్తామని చెప్పేసి చెప్తున్నారు. బేసికల్గా ప్రపంచంలో ఒక్కొక్క దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి సహజ వనరులు మరొక దేశంలో కాకపోవచ్చు. పరస్పర సహకారంతో ఉండాలి ప్రపంచ దేశాలు తప్ప వైరుధ్యంతో యుద్ధాలతోటి పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు. ప్రపంచ శాంతిని కాంక్షించేటువంటి వాళ్ళందరూ కూడా కోరుకునేది ఒకటే, తమకు కావాల్సినటువంటి అన్నిటిని దిగుమతి చేసుకొని తమకు బయటికి పంపించాల్సిన అన్నిటిని కూడా ఎగుమతి చేసుకోవడం ద్వారా ప్రపంచ శాంతి కోసం పోట్లాడాల్సిందే తప్ప ప్రపంచ యుద్ధాల కోసం పోట్లాడేటువంటి వైఖరిని ప్రపంచ ప్రజలు ఎవరు స్వాగతించరు. ప్రజలు ఎప్పుడు కూడా శాంతి కాముకులుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు తప్ప యుద్ధాలతో ఏం సాధించేది లేదు. ఎందుకంటే గతంలో 2వ ప్రపంచ యుద్ధంలో కోల్పోయినటువంటి నష్టాన్ని, మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి నష్టాన్ని మనం కల్లారా చూసినటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి యుద్ధాల ద్వారా జరిగేటువంటిది ఏమీ లేదు అనేటువంటిది స్పష్టంగా అర్థం. మోడీ ట్రంప్ స్నేహం వల్ల భారతదేశానికి జరిగేటువంటి నష్టం ఏమిటి అనేటువంటిది మాత్రం స్పష్టంగా భారతదేశ ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం అవుతుంది. ఒకటి, ఈరోజు మనం గతంలో సోవియట్ రష్యాతో మనం ఫ్రెండ్షిప్ చేసినప్పుడు సోవియట్ రష్యా ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీకి కానీ చాలా వాటికి సహాయ సహకారాలు అందించింది సోవియట్ రష్యా. అట్లాగే మనం ఇతర దేశాలతో ఏమైతే ఎగుమతులు చేస్తున్నామో ఆ దేశాల నుంచి దిగుమతులు చేసేది వాటి పట్ల పరస్పర సహకారంతో ఉండాల్సినటువంటి అవకాశం ఉంటుంది తప్ప యుద్ధాలతోటో ఆధిపత్యాలతోటే ఉండేది. ఇక్కడ సమస్య ఏంటంటే అమెరికా అనేటువంటిది ఆధిపత్యం చెలాయించేటువంటి దేశంగా ఉంది తప్ప ఆప్యాయత అనురాగాలు ప్రదర్శించేటువంటి దేశంగా లేదు. లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటిది ఇదంతా. కాబట్టి నరేంద్ర మోడీ గారే భారతదేశ ప్రజల యొక్క గత చరిత్రనంతా మీరు పరిశీలించండి. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్రని నువ్వు ఈరోజు వక్రమార్గం బట్టి అమెరికాకు
అనుసంధానంగా నడుచుకోవాలని చెప్పేసి నువ్వు అనుకుంటే భారతదేశ ప్రజలు మరొక్కసారి అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేక సాగిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే నరేంద్ర మోడీ మన దేశం యొక్క స్వతంత్ర రాజకీయ విధానానికి లోబడి తన వైఖరి ఉండాలనేటువంటిది మనం కోరుతున్నాం. మీరేమో ట్రంప్ పంచాయతీలు తీర్చే పెద్దన కాదు, పంచాయతీలు పెడతాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ట్రంప్ గారికి ఏమో శాంతి దూత బహుమనులు, శాంతి అవార్డులు వస్తున్నాయి. నేను అదే చెప్తున్నాను, ట్రంప్ శాంతి దూతే అయితే ఈరోజు ఉక్రెయిన్ రష్యాకు మధ్యలో ఉన్నటువంటి నాటోని ముందుకు దించి దాంట్లో ఆయుధాలు సరఫరా చేసినటువంటిది ఎవరు? అమెరికానే. అంటే యుద్ధం సృష్టించడంలో అంతే, పాలస్తీనా ఇజ్రాయిల్ మధ్యలో యుద్ధం సృష్టించింది వాళ్ళే. ఒకవైపు నిప్పు రాజేసి దాంట్లో ఉప్పేసి చరచర మండుతూ ఉంటే నీళ్లు చల్లేటువంటి పాత్ర నిర్వహించాల్సిన పని లేదు కదా. నువ్వు యుద్ధాలకు కారకుడికి నువ్వే అయ్యి మళ్ళీ పైగా యుద్ధాన్ని చల్లార్పుతున్నవాని నేనే అని చెప్పేసినంటే ఈ చేత కొట్టి ఆ చేత పెట్టినట్టు చేయాల్సిన పని లేదు. యుద్ధం ఎందుకు సృష్టిస్తున్నావు అంటే నీ ఆయుధాల అమ్మకం కోసం, అసలు విషయం అది. అందుకని పెద్దన్న పాత్ర విశ్వమా విజేత లేకపోతే విశ్వశాంతి పరుడు అని చెప్పడానికి ఎక్కడ స్కోప్ లేదు. ప్రపంచంలో యుద్ధాలన్నింటికీ ఏకైక కారణం ఎవరంటే అమెరికానే. యుద్ధం ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఏ దేశాల మధ్యలో యుద్ధం జరిగిందన్నా దానికి ముఖ్యమైన పాత్ర అమెరికానే నిర్వహిస్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచం ఎప్పుడైనా మార్కెట్ను కైవసం చేసుకునేటువంటిది, ప్రపంచ ఆర్థిక సంపత్తిని క్యాప్చర్ చేసుకోవడం జరిగేటువంటి యుద్ధాలు తప్ప అవి సాధారణ మనుషులకి, పేదలకి, కార్మికులకి, కష్టజీవులకి ఉపయోగపడే వాటి కోసం ఎక్కడ యుద్ధం జరగదు. సామ్రాజ్యవాదులు అంటే మల్టీనేషనల్ కంపెనీ లేదా ప్రయోజనాల కోసం యుద్ధాలు జరుగుతాయి. కానీ ఆ యుద్ధాల వల్ల చనిపోయేటువంటి వాళ్ళు ఎవరయ్యా అని చెప్పేసి అంటే అత్యంత పేదవాళ్ళు, రోజు రెక్కల కష్టమే చేసుకొని బతికేటువంటి వాళ్ళ మీద వాళ్ళు వేసేటువంటి బాంబులు కానీ ఇవన్నీ కానీ అవి అట్లాంటి పేదలే చనిపోతారు. ఇప్పుడు మీరందరూ గతంలో పాలస్తీనా ఇజ్రాయిల్ మధ్యలో జరిగినటువంటి యుద్ధం సందర్భంగా మనం పసిపిల్లలు, స్కూల్ పిల్లలు హాస్పిటళ్ళ మీద బాంబులు వేయటం, అంటే రోగులుగా ఉన్నటువంటి వాళ్ళు, చదువుకునేటువంటి పిల్లలు, వాళ్ళ జీవితాలు సర్వనాశనమైనవి. కొన్ని నగరాలే మొత్తం మానవ మారణ హోమం జరిగి శవాల కుప్పలుగా పడిపోయినటువంటిది కూడా చూసాం. కాబట్టి అందుకని ఈరోజు ట్రంప్ విశ్వశాంతి పరుడుగా ఉండాలి అని చెప్పేస్తానంటే ఎట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేసి ఒక దేశ అధ్యక్షుడిని పట్టుకొచ్చే రైట్ నీకేముంటుంది? నువ్వు ప్రపంచం న్యాయస్థానం, ఐక్యరాజ్య సమితి చాలా ఉన్నాయి వేదికలు. ఆ వేదికల్లో ఒకవేళ నిజంగానే ఇదే తప్పు జరిగి ఉంటే నువ్వు అక్కడ మాట్లాడవచ్చు. కానీ ఒక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసేటువంటి రైట్ ఎందుకు ఉంటుంది? ఒక పోలీసు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలని చెప్పేసానంటే నేరం ఏంటో తెలిసిన తర్వాత చేయాలి. ఇప్పుడు నేరం ఏమిటి నువ్వు చెప్పు, నేరం ఏమిటో నువ్వు చెప్పడానికి ఏం లేదు. మాదక ద్రవ్యాలని ఇట్లాంటి కుంటి సాకులు చెప్తున్నావు తప్ప అది కాదు. నీకు అక్కడ చమురు చాలా విస్తారంగా ఉత్పత్తి అవుతున్నది కాబట్టి ఆ చమురును క్యాప్చర్ చేయాలనేటువంటి దృష్టి తప్ప నీకేముంది దాంట్లో? అందుకని ఇది చాలా దుర్మార్గమైంది. దీన్ని ప్రజాస్వామికవాదులు అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ట్రంప్ ఎప్పుడు విశ్వశాంతి పరుడు కాదు. విశ్వంలో విస్తృతమైనటువంటి వైరుధ్యాలు సృష్టించేటువంటి వాడు, ప్రపంచ దేశాల మీద డైరెక్ట్ పెత్తనం చేసేటువంటి వాడు, డైరెక్ట్ అటాక్ చేసేటువంటి వాడు తప్ప మరొకటి కాదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.